Hello, everybody. Welcome to Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నిన్ను ఎవరైనా కొట్టారా? నిన్ను ఎవరైనా కొట్టారా? అనే సందర్భాల్లో ఇంగ్లీష్లో డిడ్ ఎనీబడి హిట్ యూ? డిడ్ ఎనీబడి హిట్ యూ? See the next one. నాకు ఒక విషయం చెప్పు. నాకు ఒక విషయం చెప్పు అనే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో టెల్ మీ వన్ థింగ్. టెల్ మీ వన్ థింగ్ అని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఏమీ వద్దు. నాకు ఏమీ వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను దాని గురించి అంత ఖచ్చితంగా చెప్పలేను. నేను దాని గురించి అంత ఖచ్చితంగా చెప్పలేను. ఇంగ్లీష్‌లో ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ అని అంటాం. అంటే అంత ఖచ్చితంగా చెప్పలేను. ఐయామ్ నాట్ ష్యూర్ అని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు. నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు అనే సందర్భాల్లో నౌ యూ కెన్ గో. నౌ యూ కెన్ గో అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఇది ఉద్దేశపూర్వకంగానే చేశావు. నువ్వు ఉద్దేశపూర్వకంగానే ఇది చేశావు. ఇంగ్లీష్‌లో యూ డిడ్ ఇట్ డెలిబరేట్‌లీ. యూ డిడ్ ఇట్ డెలిబరేట్‌లీ. డెలిబరేట్‌లీ అంటే ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేస్తే డెలిబరేట్‌లీ యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నన్ను భయపెట్టావు. నువ్వు నన్ను భయపెట్టావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ స్కేర్డ్ మీ. యూ స్కేర్డ్ మీ అంటే భయపెట్టడాన్ని స్కేర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. దీనికి పరిష్కారం లేదు. దీనికి పరిష్కారం లేదు. ఇంగ్లీష్‌లో దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ దిస్. దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ దిస్ అంటే దీనికి, ఫర్ దిస్ పరిష్కారం, నో సొల్యూషన్. సీ ద నెక్స్ట్ వన్. నమ్మకం. నమ్మకాన్ని ఇంగ్లీష్‌లో బిలీవ్. బిలీవ్ అని అంటాం. నేను నమ్ముతాను. నేను నమ్ముతానని ఇంగ్లీష్‌లో ఐ బిలీవ్ అని అంటాం. మీరు నమ్ముతారు. మీరు నమ్ముతారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ బిలీవ్. యూ బిలీవ్‌ని యూజ్ చేస్తాం. ఆమె నమ్ముతుంది. షీ బిలీవ్స్. షీ బిలీవ్స్. ఎస్ అనేది యాడ్ అవుతుంది. షీ బిలీవ్స్. అతను నమ్ముతాడు. హీ బిలీవ్స్. ఎవరిని నమ్మకు. ఎవరిని నమ్మకు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో డోంట్ ట్రస్ట్ ఎనీవన్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అని అంటాం. ఎనీవన్ అంటే ఎవ్వరిని. నమ్మకు అని చెప్పడానికి డోంట్ ట్రస్ట్. సీ ద నెక్స్ట్ వన్. నీకేమీ తెలియదు. నీకేమీ తెలియదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ నో నథింగ్. యూ నో నథింగ్ అని అంటాం. లేకపోతే యూ డోంట్ నో ఎనీథింగ్. యూ డోంట్ నో ఎనీథింగ్ అని కూడా అనవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నీ హక్కు కోసం ఎలా పోరాడాలో నేర్చుకో. నీ హక్కు కోసం ఎలా పోరాడాలో నేర్చుకో. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. లెర్న్ హౌ టు ఫైట్ ఫర్ యువర్ రైట్. లెర్న్ హౌ టు ఫైట్ ఫర్ యువర్ రైట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. దీని గురించి తర్వాత ఆలోచించు. దీని గురించి తర్వాత ఆలోచించు అనే సందర్భాల్లో థింక్ అబౌట్ ఇట్ లేటర్. థింక్ అబౌట్ ఇట్ లేటర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. బాధపడాల్సింది ఏమీ లేదు. బాధపడాల్సింది ఏమీ లేదు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దేర్ ఈజ్ నథింగ్ టు వర్రీ. దేర్ ఈజ్ నథింగ్ టు వర్రీ అని చెప్పవచ్చు. నా సలహా తీసుకో. నా సలహా తీసుకో. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. టేక్ మై అడ్వైస్. టేక్ మై అడ్వైస్. తీసుకో. టేక్ నా సలహా మై అడ్వైస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది నొప్పిని తగ్గిస్తుంది. ఇది నొప్పిని తగ్గిస్తుందనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఇట్ విల్ లెసెన్ యువర్ పెయిన్. ఇట్ విల్ లెసెన్ యువర్ పెయిన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎవరికీ భయపడవు. నువ్వు ఎవరికీ భయపడవు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ ఆర్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్. యూ ఆర్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్. సీ ద నెక్స్ట్ వన్. నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టుతావా? నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టుతావా?
ఇంగ్లీష్‌లో విల్ యూ డ్రాప్ మీ ఎట్ మై హోమ్? విల్ యూ డ్రాప్ మీ ఎట్ మై హోమ్ అని అంటాం. కాసేపు నీ ఫోన్ ఇవ్వు. కాసేపు నీ ఫోన్ ఇవ్వు. ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా! కాసేపు నీ ఫోన్ ఇలా ఇవ్వని. దీని ఇంగ్లీష్‌లో గివ్ మీ యువర్ మొబైల్ ఫర్ ఎ వైల్. గివ్ మీ యువర్ మొబైల్ ఫర్ ఎ వైల్. కాసేపుని ఇంగ్లీష్‌లో ఫర్ ఎ వైల్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఒక కాల్ చేసుకోవాలి. నేను ఒక కాల్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో ఐ హావ్ టు మేక్ ఎ కాల్. ఐ హావ్ టు మేక్ ఎ కాల్. సీ ద నెక్స్ట్ వన్. నా భవిష్యత్తు గురించి ఆలోచించు. నా భవిష్యత్తు గురించి ఆలోచించు అనే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో థింక్ అబౌట్ మై ఫ్యూచర్. థింక్ అబౌట్ మై ఫ్యూచర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నా మూడ్ పాడు చేయకు. నా మూడ్ పాడు చేయకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ స్పాయిల్ మై మూడ్. డోంట్ స్పాయిల్ మై మూడ్. సీ ద నెక్స్ట్ వన్. నీ తప్పును కప్పిపుచ్చకు. నీ తప్పును కప్పిపుచ్చకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ హైడ్ యువర్ మిస్టేక్. డోంట్ హైడ్ యువర్ మిస్టేక్. నువ్వు ఎందుకు కుంటుతున్నావు? నువ్వు ఎందుకు కుంటుతున్నావు? ఇంగ్లీష్‌లో వై ఆర్ యూ లింపింగ్? వై ఆర్ యూ లింపింగ్? లింపింగ్ అంటే కుంటడం. సీ ద నెక్స్ట్ వన్. నిన్ను ఏ విషయం ఇబ్బంది పెడుతుంది? నిన్ను ఏ విషయం ఇబ్బంది పెడుతుంది? ఇంగ్లీష్‌లో వాట్ ఈస్ బాదరింగ్ యూ? వాట్ ఈస్ బాదరింగ్ యూ? ఇంగ్లీష్ నేర్చుకో. ఇంగ్లీష్ నేర్చుకో. ఇంగ్లీష్‌లో లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ ఇంగ్లీష్. వీళ్ళని వీళ్ళ పని చెయ్యనివ్వు. వీళ్ళని వీళ్ళ పని చేయనివ్వు అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. లెట్ దీస్ పీపుల్ డూ దేర్ వర్క్. లెట్ దీస్ పీపుల్ డూ దేర్ వర్క్. సీ ద నెక్స్ట్ వన్. డబ్బులు చెట్లకు కాయవు. డబ్బులు చెట్లకు కాయవు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. నేను ఎవరిని నమ్మాలి? నేను ఎవరిని నమ్మాలి అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో హూ షుడ్ ఐ ట్రస్ట్? హూ షుడ్ ఐ ట్రస్ట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది నా తప్పు కాదు. ఇది నా తప్పు కాదు. దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్. దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. నిజం ఎప్పుడూ గెలుస్తుంది అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో ట్రూత్ ఆల్వేస్ విన్స్. ట్రూత్ ఆల్వేస్ విన్స్. ట్రూత్ అంటే నిజం. ఎప్పుడు గెలుస్తుంది అంటే ఆల్వేస్ విన్స్. ఏది అవసరం ఉన్నా తీసుకెళ్ళు. ఏది అవసరం ఉన్నా తీసుకెళ్ళు. ఇంగ్లీష్‌లో టేక్ వాటెవర్ యూ నీడ్. టేక్ వాటెవర్ యూ నీడ్ అని అంటాం. నీ పనిపై దృష్టి పెట్టు. నీ పనిపై దృష్టి పెట్టు. ఇంగ్లీష్‌లో కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్. కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ విల్ డెఫినెట్‌లీ విన్. యూ విల్ డెఫినెట్‌లీ విన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇలా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావు? ఇలా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావు? వేర్ డిడ్ యూ లెర్న్ టు టాక్ లైక్ దిస్? వేర్ డిడ్ యూ లెర్న్ టు టాక్ లైక్ దిస్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Learn English with Josh.